హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చాలా డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక. ఆల్మోస్ట్ 3 డేస్ అవుతుంది. సో మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే చూపిస్తాను. దాని బెనిఫిట్స్ అనేది మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వెయిట్ కూడా చూపించేశాను, చూసేయండి. సో ఇన్ని డేస్ వెయిట్ అయితే చూపించలేదు కదా. సో ఇప్పుడు వెయిట్ చూపిస్తున్నాను. వెయిట్ అయితే చూడండి, 68.40 ఉన్నానమాట. ఇన్ని డేస్ ఎందుకు వెయిట్ చూపించలేదన్నది కూడా మీకు వీడియోలో నేను రీజన్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ లాగా చూపిస్తాను, కంప్లీట్ వీడియో కాకుండా. సో నేను మార్నింగ్ లేచాక ఎక్సర్సైజ్ అయితే ఒకరోజు చేస్తున్నాను, ఒకరోజు చేయట్లేదు. నా వర్క్ని బట్టి, నా టైమింగ్స్ని బట్టి నేను ఎక్సర్సైజ్ అనేది ఒకసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తున్నాను. ఒక్కొక్కసారి చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట. బట్ మ్యాక్సిమం స్కిప్ చేయకుండా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే వర్కౌట్ చేసేసాను. ఇప్పుడు నేను ఎందుకు వెయిట్ చూపించట్లేదు అని అంటే, నేను మా పాపకు సర్జరీ అయిన విషయం తెలుసు కదా అందరికీ. సో నాకు కొంచెం కరెక్ట్గా డైట్ చేయడానికి కుదరట్లేదు అనమాట. యావరేజ్గా 400 to 500 grams పెరుగుతూ తగ్గుతూ ఉన్నాను. సో అది పెరగడం తగ్గడం మీకు చూపించాను అనుకోండి, మీకు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. అంటే కంప్లీట్గా డైట్ చేసినా ఎందుకు తగ్గట్లేదు, మనం కూడా ఇంతేనా అన్న ఫీలింగ్లో మీరు అందరూ ఉంటారు. కాబట్టి నేను డైట్ చేసే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని నేనైతే వెయిట్ అయితే చూపించలేదు. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనమాట. ఈ వాటర్ వల్ల మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ వస్తాయి మనకి, మన ఏమంటారు ఇమ్యూనిటీ అనేది మనకి వస్తుంది. అలాగే గ్లోయింగ్ స్కిన్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ వాటర్ తోటి రెగ్యులర్గా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిన్లో చేంజెస్ అనేది మీకే తెలుస్తుంది. ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది, షుగర్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అనమాట. మనకి స్కిన్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏం లేదండి, చాలా సింపుల్. మీరు జాగ్రత్తగా వినండి. నైట్ మీరు ఒక హాఫ్ కీరాని మంచిగా క్లీన్ చేసేసి పీల్ తీయకుండా ఒక స్లైసెస్ కింద కట్ చేసేయండి. అలాగే ఒక లెమన్ కూడా మంచిగా క్లీన్ చేసేసి స్లైసెస్ కింద కట్ చేయండి. అలాగే 1 ఇంచు అల్లంని దంచి వాటర్లో వేసేయండి. పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. సో నేను ఇది గ్లాస్ జార్లో మొత్తం ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసి ఫిల్ చేసేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరు ఫ్రిడ్జ్లో కాకుండా, అంటే కొంతమందికి గొంతు నొప్పి ఉంటుంది కదా, కొంచెం కూల్గా తీసుకుంటే, సో అలాంటి వాళ్ళు మీరు నార్మల్గా బయట పెట్టేసేయచ్చు. మార్నింగ్ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇది మీరు ఎంటీ స్టమక్ తోటి తాగాలన్నమాట. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. ఓన్లీ కీరా, లెమన్, జింజర్, పుదీనానే కాకుండా వెజిటేబుల్స్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. అది కూడా మనకు చాలా హెల్దీ. ఇది మంచి మైల్డ్ ఫ్లేవర్ తోటి ఉంటుంది అనమాట. మనం ఏంటంటే కొంచెం పీల్స్ తోటి వేసేస్తాం కాబట్టి లైట్గా చేదులా అనిపిస్తుంది. అయినా ప్రాబ్లం లేదు, తాగడం మాత్రం మానేయకండి. మనము ఏదైతే ఇన్ఫ్యూజ్ చేసామో దాంట్లో ఒక లెమన్ తీసుకొని చిన్నగా స్క్వీజ్ చేసేయండి. సో మనకి ఏంటంటే లెమన్ వాటర్ తాగిన ఫీలింగ్ ఉంటుంది, కొంచెం చేదు అనేది తెలియదు అనమాట. సో ఇది ఎప్పుడైనా మనం డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉన్నా కూడా పోతుంది, మనకి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. చాలా మంచిది అనమాట వెయిట్ లాస్కి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, డీటాక్స్ వాటర్ అని, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని. మీరు చెక్ చేస్తే మీకు హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తాయి అన్నమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోండి.